నమస్కారం. మూన్ టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రమాణ స్వీకారం రోజు నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆరోగ్య శాఖ మంత్రి నేడు బకెట్ తన్నేశారు. ఇప్పుడే అందిన వార్త. విచిత్రాల్లోకెల్లా విచిత్రం మన నగరంలో జరిగింది. స్కీముల అప్పారావు అనే యువకుడు నెల తప్పి గర్భం దాల్చాడన్న విషయాన్ని వండర్ వరల్డ్ నర్సింగ్ హోమ్ వైద్యుడు డాక్టర్ సూదిమందుల సుబ్రహ్మణ్యం ధృవీకరించారు. మరిన్ని వివరాల కోసం ఓవర్ టు వండర్ వరల్డ్ నర్సింగ్ హోమ్. తేలుకుంటుందా? నీ బొంద కుట్టింది. ఎక్కడుంది? ఏంటి డాడీ, ఏమిటా కంగారు? ఏం జరిగింది? ఏం జరిగిందంటావు ఏమిటమ్మా? అప్పారావు అనుకున్నా గానీ అప్పారావు కాదమ్మా. అప్పారావు కాకుండా సుబ్బారావు అవుతాడండి. ఏమి డాడీ, ఏమిటి మీరు అంటున్నది? మోసగెత్తిన అల్లుడు కావడానికి వీల్లేదు. నాన్నగారు మతి తప్పిందమ్మా. నాకు మతి తప్పలేదురా. అప్పారావు నిలదప్పాడు. వాడు పరుపుతో ఉన్నట్ట. ఇప్పుడే టీవీలో చెప్పారు. అప్పారావు నిలతప్పడం ఏమిటి? అదేమిటమ్మా, అక్కడికి వెళ్ళి వాడిని అడిగితే తెలియదు. సార్, సృష్టిలో చిత్రాతి చిత్రమైన విషయం మీరు నెల తప్పడం. ప్రపంచం మొత్తం మిమ్మల్ని ఆసక్తిగా చూస్తుంది. మీ భావాలు, అభిప్రాయాలు మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఏంటయ్యా తెలియజేసేది? అసలే మతిపోయి నేను ఏడుస్తుంటేను. అసలు ఇది ఎలా జరిగింది? అదే సార్, మా ఆడియన్స్ కి అదే కావాలి. ఎలా జరిగింది? ఏంటయ్యా, నన్ను అరెస్ట్ చేస్తారా? కాదు సార్, ప్రభుత్వం మీకు సెక్యూరిటీ కల్పించింది. మీకు డెలివరీ అయ్యేదాకా మీ వెంటే ఉండాలని ఆర్డర్. ప్రభుత్వం నెల తప్పిన అప్పారావు గారికి రక్షణ కల్పించింది. అప్పారావు తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తిగా ప్రభుత్వం భావించింది. సార్, ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించింది కదా. మీరు సీఎం గారిని బంజారా హిల్స్ లో స్థలం గాని ఇల్లు గాని అడగాలనుకుంటున్నారా? అనుకుంటున్నాను. పురుడు పోసుకుని నాకు పుట్టబోయే బిడ్డని ప్రభుత్వానికి దత్తత ఇద్దామనుకుంటున్నాను. అప్పారావు వచ్చారా? ఈ వార్త మీ దాకా వచ్చిందన్నమాట. అంత అయోమయంగా ఉందండి. ఉంటుంది. ఎందుకుండదు? ఇక్కడికి వచ్చేంత వరకు మాకు అయోమయంగానే ఉంది. నీ డాబు దర్జా చూసి ఉండవా స్వామి? నీ డాబు దర్జా చూసి మోసపోయాం. నీ అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది. మరదే తొందరపాటంటే. ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్, నేను ఇంకో క్లినిక్ వెళ్ళి చెక్ చేయించుకుంటాను. నువ్వు చెక్ చేయించుకుంటావో అబార్షన్ చేయించుకుంటావో నీ ఇష్టం. ఇక నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మావగారు. మావగారా? మామిడికాయ తొక్క. నువ్వు నాకు అల్లుడు పెట్టి అసలు నువ్వు ఎవరికి అల్లుడు కాలేవు. మహా అయితే ఎవరికైనా కోడలివి కాగలవు, అంతే. పదమ్మా పద. గీత ప్లీజ్ గీత. సారీ, సెక్స్ మార్పిడి జరిగినప్పుడు రిలేషన్స్, ప్రేమలు కూడా మారిపోవడం సహజం. ఇప్పుడు మనిద్దరం మంచి స్నేహితురాలు. పురిటి సమయంలో ఏదైనా హెల్ప్ కావాలంటే మా అమ్మాయి గారిని పిలిపించండి, సహాయం చేస్తారు. చూడప్పారావు, నువ్వు నా కూతురికి ఎంత ద్రోహం చేసినా నేను మర్చిపోయాను కాబట్టి నీ మీద ప్రేమతో ఈ మామిడికాయ తీసుకొచ్చాను. పదమ్మా, నువ్వు కూడా ఆడపిల్లని కరకు. ఇండియాలో 100 కోట్ల జనాభాలో అంతమంది మొగాళ్ళుంటే ఈ డెవలప్మెంట్ నాకే రావాలా? అసలు ఇది ఎలా జరిగిందబ్బా? సార్, అమ్మా మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి సార్. మీరు లోపల పదండి అమ్మా. పదండి, మీకు ఇంటర్వ్యూగా కావాల్సింది. పదండి, ఇస్తా. అప్పారావు ఏంటి కలగన్నావా? కళ? అది మామూలు కళ కాదు, క్రిమినల్ కళ. ఆడదిగాను మగాడుగాను ఉండాలి గాని లైన్ క్రాస్ అయితే ఎంత ఎంబారసింగ్ గా ఉంటుందో ఇప్పుడే చూశాను డాక్టర్. అవును, ఇప్పుడు మన పరిస్థితి కూడా చాలా ఎంబ్రేసింగ్ గా ఉంది. సారీ డాక్టర్, ఈ రిపోర్ట్ లో ఏదో తప్పునట్టుంది. లేకపోతే నేను నెల తప్పటం ఏంటి కదా? పద ఇప్పుడే తేల్చేద్దాం. ల్యాబ్ అసిస్టెంట్, యూరిన్ రిపోర్ట్ లో ప్రెగ్నెన్సీ ఏముంది? సరిగ్గా టెస్ట్ చేసావా? యూరిన్ లో క్లియర్ గా ఇండికేషన్ ఉంది డాక్టర్ గారు. మరి ఎక్కడ జరిగింది ఈ పొరపాటు? డాక్టర్, గుర్తొచ్చింది. ఇందాక నేను బాత్రూమ్ నుంచి బయటకు వస్తుంటే ఈ స్వేపరే లోపలికి వెళ్ళింది. ఇట్లా ఏంటి కంగారు? రా. ఏంటి కంగారు? నాకేం తెలదు. ఏమీ తెలీదా? దేని గురించి? యూరిన్ బాటిల్ గురించి నాకేడు తెలదు. ఏ యూరిన్ బాటిల్ గురించి, దేని గురించి? క్షమించండి బాబు, రూమ్ క్లీన్ చేద్దామని బాత్రూమ్ లోకి వెళ్ళాను. చెయ్యి తగిలి అక్కడున్న బాటిల్ కింద పడిపోయింది. మీరు కేకలు ఎత్తారేమో అని వేరే బాటిల్లో. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకూడదు. మన హాస్పిటల్ ప్రిస్టేజ్ ఏం కావాలి? అదే సంగతి. నెల తప్పింది నువ్వు కాదు, మా స్వీపరు. కంగ్రాట్స్ డాక్టర్. సారీ, థ్యాంక్స్ అని చెప్పబోయి కంగ్రాట్స్ అని చెప్పాను. వస్తాను డాక్టర్. కొంప ముంచారు కదండి. ఆనందం
హీరోయిన్ ఎక్కడయ్యా? రండి సార్, మీకోసం ఎదురు చూస్తున్నాం. నా కోసం హీరోయిన్ ఎదురు చూడాలి కానీ బొంగులో ఫేసులు మీరెందుకురా? కూర్చోండి. ఏంట్రా ఇది? బొంగ ఫ్లూటా? బొంగులో నుంచే ఫ్లూట్ వస్తుంది సార్. నోటితోనే వాయిస్తారా ఇంకా దేంతో అయినా వాయిస్తారా? ఇంతకీ హీరోయిన్ ఎక్కడ్రా? మీరు వచ్చేసి రెడీ అవుతాం, బాత్రూమ్ స్నానానికి వెళ్ళింది సార్. స్నానం చేసి బట్టలు వేసుకోవడానికి ఇప్పుడు పాప రూముల్లోకి వస్తుంది. ఈ గ్యాప్లో పాప ఫుల్ మ్యాప్ సెల్లార్ నుంచి పెంట్ హౌస్ వరకు అన్ని ఫ్లోర్లో చూడాల్సిందే. అమ్మో సౌండ్ ఆగింది, వచ్చేస్తుందట్టుంది. కొవ్వు పట్టి పిక్కలు ఎంత బలిష్టంగా ఉన్నాయో. హీరోయిన్ చూపిస్తారని కొన్న వస్తే నా జీవితాన్ని నాశనం చేశారు కదరా. ఆ చెయ్యి వదిలేసి ఈ పండు పట్టుకోండి సార్. పళ్ళు 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 పళ్ళ గురించి గుర్తు చేస్తే పళ్ళు రాలగొడతాను జాగ్రత్త. సారు బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు. అవరా మరి? సార్ మీరు అలా తలుచుకుని బాధపడకండి, జరిగిందంతా మర్చిపోండి. మిమ్మల్ని ఏదో విధంగా నేను సాటిస్ఫై చేస్తానుగా, ఏమంటారండి? సాటిస్ఫై చేసేయ్. నన్ను సాటిస్ఫై చేయటం మీ వల్ల కాదు, హీరోయిన్ రావాల్సిందే. రాలేదో నాలో మరో కోణాన్ని. ఏంటి 2 సార్లు మోగుతోంది? చూడు తమ్ముడు, హీరోయిన్ కోసం అతిగా ఆశపడే నీలాంటి ఆర్గనైజరు, డ్రామా కోసం అతిగా యాక్ట్ చేసే డైరెక్టరు చరిత్రలో పైకి రాలేదు. ఈ 2 లేని నీలాంటి వాళ్ళు కూడా పైకొచ్చినట్టు చరిత్రలో ఎక్కడ లేదు. పొర్రపాటు. వచ్చాడు, పైకొచ్చాడు, హీరోయిన్ తెచ్చాడు. ఎక్కడా? పిల్ల పెద్దదైందే కానీ వాకింగ్ ప్రాక్టీస్ చేయాల. ఏడే అందం చూసి పిచ్చెక్కిందా? కేకా కేకా పుట్టటమేంటి? ఒళ్ళంతా పుట్టుక్క జర జర డుబుక్క పైకప్పు లేని ఇల్లు, మేకప్ లేని ఇల్లు అని అందంగా ఉంటారు. నువ్వు చూడాల్సింది అందం కాదమ్మా, మరి టాలెంట్. వద్దులే, అందం చూస్తేనే గొంతు తడారిపోతుంది, టాలెంట్ కూడా చూస్తే బాడీ మొత్తం వారిపోతుందేమో. నాకొద్దమ్మా. పెద్ద ఈ పార్టీలో ఉన్నాడు. నువ్వేనా అలా ఉండిపోయావు? గట్టిగారు ఆనందరావు గారు 30 years ఎక్స్పీరియన్స్ అన్నావు కదా. ఎక్స్పీరియన్స్ కాదు, అమ్మాయి హీరోయిన్ తెచ్చావా లేదా అన్నది ఇంపార్టెంట్. ఆ లుక్ ఏంట్రా? సీనుగాడు ఎక్కడరా? ఇద్దరు మాట్లాడడానికి వెళ్ళాడరా. అది ఇప్పుడు అవసరమా? వాడిని నమ్ముకుంటే అంతే, నన్ను నమ్ముకోరా, జీవితాలు ఎక్కడికో. అందరూ మేకప్ వేసుకోండి, రెడీ అయిపోండి. ఎరా నేను ఆడే షూ ఏంటి? నైకన్నా అన్నట్రా. బాబు 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 సాక్స్ నైకే బాబు. మరి టవలు నైక్ బాబు. మరి నేను వేసుకునే ప్యాంటు నైకే బాబు. ఈ షర్టు నైక్ బాబు. మరి ఇన్ని నైక్ అయినప్పుడు లోపల వేసుకునే ఏది కరెక్ట్ గా చేయాలి? ఫ్రూట్స్ మా తెలీదా? ఏంటో ఆనందం, ఏంటి చూస్తున్నావు? ఏంటి ఆనందరావు గారు షాక్ లో ఉన్నారేంటి? షాక్ ఏం కాదు, హీరోయిన్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందామని. ఏరా నీకు ఈ మధ్య ప్రోగ్రామ్ మీద కన్నా అనవసరమైన విషయాలు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైందేంట్రా? అరే వెళ్ళారా, నీకెందుకురా ఏదో బిల్డప్లు ఇస్తున్నావు? సరే కానీ వెళ్ళి హీరోయిన్ రెడీ చేయి. ఓకే ఇదిగో కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయి. అలాగే నన్ను చూడు నన్ను చూడు. రామ్మా రిహార్సల్ చేసుకుందాం. రిహార్సలా? అలాంటివే ఉండవు, డైరెక్ట్ మ్యాటరే. అది కాదమ్మా, నేనేమైనా ఫీల్డ్ కొత్త అనుకుంటున్నావా? 15 years ఎక్స్పీరియన్స్. ఎప్పుడో ఫైట్ వేసినప్పుడే మొదలెట్టా. అబ్బో అంత ఎక్స్పీరియన్స్ ఉందా పప్పి? అలా కాదమ్మా, ఇది చాలా ప్రిస్టేజియస్ షో. అవతల జనం చూడండి, ఆడిటోరియం అంతా ఫుల్ గా కళకళలాడిపోతుంది. ఎప్పుడు హీరోయిన్ ఇస్తుందా అని చూస్తున్నారు. వాళ్ళందరూ నేను సాటిస్ఫై చేయాలి.
అమ్మో వాళ్ళందరినా నా వల్ల కాదు. వాసు ఇట్రా. పాపా డిస్టర్బ్ అయ్యావమ్మా? ఏయ్ పాపను ఎవరా డిస్టర్బ్ చేసింది? ఎవరు? నేనే డిస్టర్బ్ చేయలేదే. నాకు నీ మీద డౌటే. అసలు పాప బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? అసలు నీకు తెలుసా? ఎవరు రోడ్డు మీద ఎవరు కనబడతాను స్టే ఎక్కించాడైనా అది ఎయిడ్స్ పేషెంట్. జీవితం మళ్ళీ కొల్లాప్స్. అబ్బో అరే ఇట్లా రాను, ఇలా రాను. వస్తే నువ్వు కొడతావు. ఇప్పుడు బ్యాంకాక్ జనాలకి నేనేం చెప్పాలరా? స్టూపిడ్స్. చైతు చైతు వస్తున్నా. ఆహా అంతగా ఆవలింతలు వస్తున్నాయి ఏంటి చైతమ్మ? పగటి నిద్ర కూడా రాత్రి ఫ్యాన్ వేసుకుని పడుకోలేదా చైతు? రాత్రి బాత్రూమ్ లో కాలు జారింది. కొంచెం అయింది నడుముకి బెండు. చింతామణికి వయసు వచ్చిన వయ్యారం తగ్గలేదంటూ నువ్వు నడుము జారిన నడకలో నాజుకు మాత్రం తగ్గల. ఏమో పేరు అమ్ముకుట్టి. కూర్చో. మనిషిని చూసావుగా తేనె తుట్టి. హాస్టల్ గదులన్నీ నిండిపోయాయి. నీ ఒక్క గదే ఖాళీ ఉందని ఆ జగదాంబప్ప ఈవెన్ రూమ్ లోకి. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు అమ్మకుట్టి. నేను చెప్పాను కదా నీకు అన్ని 2 సార్లు అలవాటు. నువ్వు కొంచెం ఆపుతావా? అడవిలో పుట్టిన ఉసిరికాయకి సముద్రంలో పుట్టిన ఉప్పుకి సంబంధం కుదిరినట్టుగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మనిద్దరం ఈ రోజు నుండి రూమ్మేట్స్ అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. సరే కుడివిస్తే పండగ అయినట్టు మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు? నేను బయలుదేరతా. వస్తా. ఉండు, నేను ఇంతకు ముందే చెప్దాం అనుకున్నాను. నాకు కొంచెం టీ తెచ్చిపెట్టవా? టీ ఏనా? జ్యూస్ వద్దా? టీ చాలు. ఓకే బాయ్ చైతు. అబ్బబ్బబ్బా ఉక్క పోసేస్తుంది. ముందే స్నానం చేయాలి. ఏంటి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నావు? మనసులో ఏదో ఫీలింగ్ పెట్టుకుని చూస్తున్నట్టుగానే నీ మొహం చెప్తోంది. సర్లే ఏదైతే ఏమి, ముందే నేను స్నానం చేసొస్తా. చైతు ఏంటి సోప్ మర్చిపోయాను, కొంచెం తెచ్చివ్వా. అక్కడ వేరే సోప్ ఉంది, ఈ పుట్టకు దాంతో సర్దుకో. లేదమ్ముడు, వేరే సోప్ తో అయితే నాకు ఎలర్జీ వస్తుంది. ప్లీజ్ సోప్ తెచ్చివ్వకపోతే బట్టలు లేకుండా నేను ఇలాగే రావాల్సి వస్తుంది. వద్దు రావద్దు, నేనే తెచ్చిస్తాను. వెరీ గుడ్. ఏంటి అలా కంగారు పడతావు? బాత్రూమ్ లో మగాళ్ళని చూసినట్టు మన ఇద్దరం ఆడవాడమేగా. ఈ బట్టలు కూడా తీసేసాయి, ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. వద్దు, నేను మీరు వచ్చే ముందే స్నానం చేశాను. ఇక్కడే ఉంటే నా బట్టలు కూడా తడిసిపోతాయి. నేను బయట ఉంటాను. ఎవరి ముఖం చూసానండి? గజరా రే దగ్గర 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 రే. ఏ అమ్మకుట్టి టీ తెచ్చే తాగుతావా? ఏ చేతు ఏంటి అలా నుంచున్నావు? రా టీ తాగుదాం. ఇలా ఇవ్వు. చైతు దా టీ తాగు. తాగు టీ. ఏమిటి బూతు బిగించావు? ఇప్పటిదాకా నోట్లో ఏం పెట్టుకున్నా? చైతు పీతు. చూడు చేతు, అందం మనిషికి దేవుడిచ్చిన వరం. అందంగా ఉండటమే కాదు, అందాన్ని కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యం. ఇదిగో నీ చేతులకు చూడు, ఆ వెంట్రుకలు ఎంత చండాలంగా ఉన్నాయో. నా చేతులు చూడు, వ్యాక్సిన్ తో క్లీన్ గా ఉన్నాయి. అంటే నువ్వు బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలన్నమాట. బ్యూటీ పార్లరా? నేనా? అవును. అవును చేతు, తయారవు వెళ్దాం. ముందు నువ్వు డ్రెస్అప్ అవ్వు, వెళ్దాం. నా డ్రెస్అప్ సంగతి తర్వాత కానీ ముందు నువ్వు రెడీ అవ్వు, ఇద్దరు కలిసి వెళ్దాం. అది సజితో వచ్చాక నాకు జగదంబ గారితో పనుందిలే కానీ నువ్వు తారకాన్ని తీసుకెళ్ళు. ఈ శాల్తీతోనా? ఈ తారకంతో వెళ్తే నా బ్రతుకు పబ్లిక్ పార్క్ అయిపోతుంది. అది కాదులే నీ భయం. నాతో పాటు వస్తే నిన్నెవ్వరు చూడరని భయం. సర్లే, నీకు నేను కాదు ఆ పిచ్చోడున్నాడే వాడే బెటర్. ఈ ముచ్చు మొహానికి ఆ పిచ్చి మొహమే ఉత్తమం. వస్తా. నీ సంగతి తర్వాత చెప్తాలే. ఏంటి చెప్పేది? కొబ్బరి చెప్పు.